దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, మనము ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చి, ఆయనతో సహవాసం, ఆయనతో బంధం, ఆయనతో ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు ఏ ఆపర్చునిటీ అయినా, ఏ అవకాశమైనా మనల్ని వెతుక్కుంటూ వస్తాను. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నేను అసలు ప్రేయర్ చేసేవాడిని కాదు. మమ్మీ చెప్పే వాక్యం ద్వారా చాలా బలపడుతున్నాను, ప్రార్థనలో కూడా చాలా బలపడుతున్నాను. ఇక్కడికి వచ్చి నేను ముఖ్యంగా ప్రార్థన బాగా నేర్చుకున్నాను. ఇంటికాడ ఉన్నప్పుడు ప్రార్థన సరిగ్గా చేసేవాడిని కాదు. ఇక్కడికి వచ్చి ప్రార్థన అసలు ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలని చెప్పి నేను బాగా అయితే నేర్చుకున్నాను, బాగా అయితే బలపడ్డాను. మీరు కూడా రండి, ఖచ్చితంగా ప్రార్థనలు ఖచ్చితంగా బలపడతారు. ఉదయకాల ఆరాధనలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దేవుడు అనేక మందిని బలపరుస్తున్నారు. షారోనమ్మ గారు చాలా క్రమశిక్షణగా నేర్పుతున్నారు. ప్రార్థన జీవితంలో ఎలా బలపడాలి, ఎలా ఎదగాలి అనే విషయాన్ని అయితే తెలియపరుస్తున్నారు.